ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహేత్. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశుకపాలముద్రాం రాజత్కరం కుందశమానకాంతిం ముక్తాపలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతో. ప్రేక్షక వీక్షకులందరికీ, ఈ బ్రహ్మవాక్కు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆదివారం ప్రాతకాలం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇరవై 9/6/2025 ఆదివారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:32 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:37 మొదలవుతుంది. ఈరోజు తిథి ఆషాఢమాస శుక్లపక్ష చతుర్థి ఉదయం 11:50 వరకు. తదుపరి పంచమి తిథి. ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉదయం 9:39 వరకు. తదుపరి మఖా నక్షత్రం. ఈరోజు యోగం వజ్రయోగం రాత్రి 7:32 వరకు. తదుపరి సిద్ధియోగం. ఈరోజు కరణం భద్రకరణం పగలు 1:40 వరకు. తదుపరి బాలవకరణం. ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు. ఈరోజు రాహుకాలం సాయంకాలం 4:30 నుండి 6 గంటల వరకు. ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం 4:25 నుండి 5:13 వరకు. ఈరోజు వర్జం రాత్రి 9:56 నుండి 11:34 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 8:02 నుండి 9:38 వరకు. ఈరోజు పంచాంగ వివరాలు ఆదివారం నాడు తెలుసుకున్నారు. తదుపరి రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో రవిగురులు, కర్కాటక రాశిలో చంద్ర బుధులు, అలాగే సింహరాశిలో కుజకేతువులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగ్రహం. ఇక్కడ 9 గ్రహాల యొక్క నిక్షిప్తత మనం తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఓం జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం సూర్యాయ నమః. చాలా విశ్లేషించినటువంటి గణితంతో ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి శుక్రుడు ఈరోజు కృత్తికా నక్షత్రం 2వ పాదం వృషభ రాశిలోకి తన సొంత ఇంటిలోకి ఈరోజు సాయంకాలం 6 గంటలకి స్వక్షేత్రంలో నిక్షిప్తత జరుగుతోంది. శుక్రుడు సూర్యోదయానికి ఆ యొక్క మేషరాశిలో, సూర్యాస్తమయానికి ఆ యొక్క వృషభ రాశిలోకి వెళ్ళడం ఈరోజు విశిష్టత. చంద్రుడు ఉదయం 9:40 వరకు కర్కాటక రాశిలో ఉండి తర్వాత సింహరాశిలో కుజ కేతువుతో యతి చెంది 3 గ్రహాలుగా సింహరాశిలోకి యతి చెందడం ఇది ఒక విశిష్టత. అలాగే ఈ యొక్క ఆదివారం నాడు సవిత్ర సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం కోసం ఎవరైతే చక్కగా బెల్లం పరవాన్నాన్ని మహానివేదన చేసి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం ఇటువంటి రోజును చదువుకుంటారో, ఎవరైతే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం అధికంగా ఈరోజు చదువుకుంటారో వారికి ఈరోజు చాలా విశేషమైనటువంటి కార్యసిద్ధి యోగం అద్భుతంగా లభిస్తుంది. మరి
చాలా విశేషమైనటువంటి ఈ యొక్క ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు మనకి పూర్వం ఋషులు రచించినటువంటి ఒక పుస్తకం ఉంది, గ్రంథం. బృహత్పరాశర వైద్య చింతామణి అనేటువంటి గ్రంథం ఉంది. అందులో మనకు వచ్చేటువంటి వ్యాధులు, ఏదైతే వ్యాధి ఉందో, ఏ గ్రహదోషం వల్ల ఆ వ్యాధి వచ్చింది, ఏ కర్మ ఫలితం వల్ల ఈ వ్యాధి వచ్చింది, దానికి పరిహారం ఏమిటనేది ఆ గ్రంథంలో ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ రవి అనేటువంటి గ్రహం వల్ల చర్మ సంబంధమైన వ్యాధులు అధికంగా వస్తాయి. అలాగే మొహంలోని, మన యొక్క మొహంలో ముఖ వర్చస్సులోని కళ తగ్గిపోతుంది. అందుకే రవిగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు మొహంలో కళాకాంతులు అధికంగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, మరి శుక్రుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మారితే మరి శుక్రుడు ఎవరికి యోగిస్తారు అంటే, లలిత కళలు, సంగీతము, నాట్యము, విందు వినోదం, భూలాభము, అలాగే ఆభరణయుక్తంగా ఉన్నటువంటి ప్రతి రంగం వారికి కూడా శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు యోగిస్తారు. అందువల్ల ఇక నుండి ప్రతి విషయంలో కూడా శుక్రుడి యొక్క స్థితిని బట్టి మనం పంచాంగ వివరాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. అంటే ఈరోజు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసిన వాళ్ళకి వ్యాధులన్నీ దూరం అవుతాయి. శుక్రగ్రహం గ్రహ మార్పు, రాశి మార్పు జరిగేటువంటి సందర్భం కాబట్టి ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు. ఎందుకంటే స్వక్షేత్రంలో గ్రహం ఉన్నదనుకోండి, ఆ స్వక్షేత్రంలో గ్రహం ఇచ్చేటువంటి ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈ యొక్క బ్రహ్మవాక్కు కార్యక్రమాన్ని వినండి. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ఆదివారం శుభ ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, భరణి 1, 2, 3, 4 పదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్న మేషరాశి వారికి, వీరికి విపరీతమైనటువంటి దూరదృష్టి ప్రభావం అధికంగా వచ్చేస్తుంది. ఎందుకంటే భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే మన జీవితం బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలు అధికంగా వస్తాయి ఈ మేషరాశి వారికి. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. మోసం చేసేవారు ఈ యొక్క మేషరాశి వారికి, మోసం చేసేవారి యొక్క ప్రభావ తీవ్రత అధికంగా ఉంటుంది. ధన విషయంలో, వ్యవహార విషయంలో మేషరాశి వారు దయచేసి తస్మాత్ జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు నుండి. ఎందుకంటే 12వ ఇంట్లో ఉన్నటువంటి శని, ద్వాదశ వ్యయశని యొక్క తృతీయ దృష్టి ద్వితీయంలో ఉన్నటువంటి సాయంకాలం నుండి శుక్రుడి మీద ఉంటుంది. దానివల్ల వచ్చేటువంటి యోగం వల్ల ఈ శని యొక్క దృష్టి శుక్రుడి మీద ఎప్పుడైతే వస్తుందో సాయంకాలం నుండి, దాని యొక్క ప్రభావ తీవ్రత వల్ల మేషరాశి వారు అనుకోకుండా మోసపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అందువల్ల జాగ్రత్త వహిస్తూ సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయండి. ఈరోజు ఖచ్చితంగా మీరు శుభవార్త వింటారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పదాలు, రోహిణి 1, 2, 3, 4 పదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్న ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా ఇక నుండి ఖర్చులు తగ్గుముఖం పట్టడమే కాకుండా ధనాదాయ మార్గం, శుభకార్యక్రమాల ప్రాప్తి, ముఖ్యంగా అవివాహితులకి ఈ శుక్రుడు ఎప్పుడైతే సాయంకాలం 6 తర్వాత వృషభ రాశిలోకి వచ్చాడో ఈ రోజు నుండి అవివాహితులందరూ రాశి పెట్టుకోండి. వృషభ రాశి వారికి మంచి సంబంధాలు వచ్చేస్తాయి. ఎందుకంటే శుక్రుడు కలత్రకారకుడు. ఆ యొక్క వృషభ రాశికి అధిపతి, రాశ్యాధిపతి రాశిచక్రంలోనే ఉంటే ఇంకా అద్భుతమైన శుభయోగాలు లభిస్తాయి. ధనాదాయ మార్గానికి లోటు ఉండదు. విశేషించి ఇక్కడ అర్ధాష్టమ చంద్రదోషం కూడా ఉదయం 10 తర్వాత వస్తుంది. అది కూడా మీరు గమనించుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. వృషభ రాశి వారు అన్నింటా శుభం జరుగుతుంది. సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయండి. విశేషించి రాబోయే కాలమంతా వృషభ రాశిదని ఘంటాబద్ధంగా చెప్పుకోవచ్చు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్న మిథున రాశి జాతకులకి
చాలా చాలా ఖర్చులతో కూడిన జీవితం మొదలైపోయింది. చాలా ఖర్చులు వస్తాయి. 12వ ఇంటి శుక్రుడు మంచివాడైనప్పటికీ ఖర్చులు అధికంగా వస్తాయి. ఈ ఖర్చులు మిమ్మల్ని పెద్దరికంగా పెట్టి మిమ్మల్ని ముందు ఖర్చు పెట్టమని తర్వాత ఇస్తామని చెప్తారు. ముందు మీ చేతిలో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల మిథున రాశి వారు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. సోదర సోదరీమణ వర్గంతో విభేదాలు ఏర్పడతాయి. ఈరోజు మిథున రాశి వారికి జాగ్రత్త వహిస్తూ ఉండండి. చక్కనైనటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యనారాయణమూర్తి ఆరాధనతో పాటు కేజీంపావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి చక్కగా దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి అందించండి. శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి శుభయోగాలు శుక్రుడి వల్ల ఈరోజు సాయంకాలం నుండి వస్తున్నాయి. ఏకాదశ లాభాధిపతి ఏకాదశ స్థానంలోకి వస్తున్న శుభతరుణంలో లాభాల పంట అధికంగా ఉంటుంది. మరి రాశి చక్రంలో ఉన్నటువంటి బుధుడు ఈ యొక్క ప్రతి పనిని కూడా అడ్డంకిగా ఉంటారు. ద్వాదశంలో రవి సరైనటువంటి సంస్థాన యోగం లేకుండా చేస్తున్నారు. అంటే ఇక్కడ కర్కాటక రాశి వారు చేయవలసినటువంటి ప్రధానమైన విషయం ఏమిటంటే ఆలోచించి తీసుకునే నిర్ణయమే వీళ్ళని అందలం ఎక్కిస్తుంది. అందువల్ల కర్కాటక రాశి వారు చక్కనైనటువంటి శుభపరిణామం పొందడం కోసం సవిత్ర సూర్యనారాయణమూర్తి ఆరాధన అధికంగా చేయండి. శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులందరికీ కూడా శుభవేళ మొదలైంది. ఈ ఆదివారం నుండి వీరి యొక్క పరిస్థితులన్నీ మార్పు వస్తాయి. అప్పులు తీరిపోతాయి. ఆకస్మికంగా వ్యవహార శైలి మార్పు వస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. 1 కాదు 2 కాదు అనవసరమైన విషయాలు వదిలిపెట్టి కుటుంబంలో ప్రతి విషయాన్ని పట్టించుకుని మీ యొక్క పెద్దరికాన్ని నిలబెట్టుకునే స్థితి ఈ ఆదివారం నుండి ఉంది. ఈరోజు సాయంకాలం 6 గంటల తర్వాత శుక్రుడి యొక్క మార్పు వల్ల లక్ష్మి నిలబడుతుంది. సూర్యనారాయణమూర్తి ఆరాధన కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్న కన్యారాశి జాతకులు చాలా విశేషించి ఈ యొక్క భాగ్య శుక్రుడు అంటే ప్రస్తుతం ఉన్న అష్టమ శుక్రుడు తర్వాత సాయంకాలం నుండి భాగ్యస్థాన శుక్రుడు యోగించేటువంటి వాడు. అద్భుతాలన్నీ కూడా శుభం జరుగుతాయి. ప్రతి పనిలోని కూడా వీరికి ధనాదాయంలో మార్పు అయితే ఏమి ఉండదు, కానీ రుణ సమస్య నరఘోష ఈ రోజు నుండి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కష్టపడి పనిచేసేటువంటి కన్యారాశి వారి మీద జనదృష్టి ఎక్కువైపోతుంది. ఇది కొద్దిగా మీరు గమనించుకోవాలి. సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం విడిచిపెట్టండి. శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్న తులారాశి వారికి సప్తమ స్థాన శుక్రుడు ప్రాతకాలంలోని అష్టమ శుక్రుడు స్వక్షేత్రాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల ధనలాభం అధికంగా సూచితంగా ఉంటుంది. అష్టమ శుక్ర యోగంతో ఆకస్మిక ప్రయాణాలలో విజయం, అష్టమ శుక్ర యోగంతో ప్రతి పనిలో ఆనందం, అష్టమ శుక్ర యోగంతో ప్రతి విషయంలో కూడా కలిసి వచ్చే అంశం ఈరోజు సాయంకాలం 6 గంటల తర్వాత శుక్రుడు వృషభ రాశిలో మారిన తర్వాత వీరికి శుభవార్తలు వస్తాయి. చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి వాంగ్మూలం తులారాశి వారికి ఉందని చెప్పచ్చు. ఖచ్చితమైనటువంటి సూర్యనారాయణమూర్తి ఆదివార నియమాంతో పాటు పాటించడం వల్ల నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేయడం వల్ల తులారాశి వారికి కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి
వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులందరికీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం ఉండదు. ఎటువంటి పనినైనా సరే అవలేలగా చేయగలననేటువంటి శక్తి సామర్థ్యాలని పోగు చేసుకునేటువంటి పరిస్థితి ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు సాయంకాలం 6 గంటల తర్వాత వీరి యొక్క మనస్సు ఆహ్లాదంగా, ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. చాలా అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి శుక్ర బలంతో పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ముఖ్యంగా దాంపత్య జీవితంలో పొరపచ్చాలన్నీ కూడా పోయి దంపతులిద్దరూ కూడా, వృశ్చిక రాశిలో ఉన్న దంపతులు అందరూ కూడా ఆనందంగా ఉంటారు. మీరు ఆడవాళ్ళైతే మీ యొక్క భర్త మీ మాట వింటాడు, మీరు మగవాళ్ళైతే మీ యొక్క ధర్మపత్ని మీ మాట వింటుంది. అందువల్ల చక్కనైనటువంటి శుభయోగాలు శుక్రుడి వల్ల సంప్రాప్తి జరుగుతున్నాయి. కొద్దిగా చెప్పాలంటే ఎడారిలో నడుస్తూ దాహలతో ఉన్న వాళ్ళకి ఒక ఐస్ వాటర్ బాటిల్ దొరికితే ఎంత ఆనందపడతారో అలాంటి పరిస్థితి వృశ్చిక రాశి వారికి శుక్రుడి వల్ల ఉందని చెప్పచ్చు. సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల అష్టమ రవిదోషం పోయి ప్రశాంత చిత్తంగా ఉండేటువంటి జీవితానికి నాంది పలకడం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్న ధనుర్రాశి జాతకులకి పంచమ స్థానంలో ఉన్న శుక్రుడు ఒక రకమైనటువంటి ధనాదాయ యోగాన్ని ఇస్తే 6వ ఇంట్లోకి వెళ్ళి షష్ఠ్యస్థానాధిపతి షష్ఠ్యస్థానంలో ఉంటే కొన్ని వైరి విద్వేషాలలో వచ్చేటువంటి దోషాలన్నీ కూడా మీకు ప్రస్ఫుటంగా కనబడతాయి. కష్టపడి ఎదిగేటువంటి మీ యొక్క జీవన గమనంలో మీ యొక్క తెలివితేటల్ని అందిపుచ్చుకుని మిమ్మల్ని నమ్మకద్రోహం చేసేవారి యొక్క దృష్టి మీకు కనబడడం. ఈ శుక్రుడి వల్ల ప్రధానమైనది ఏంటంటే ధనుస్సు రాశి వారికి 6వ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తి, 6వ ఇంట్లోనే ఉండేటువంటి గ్రహం, 6వ ఇంట్లో ఉండేటువంటి ఆ గ్రహాధిపతి 6వ ఇంట్లో ఉన్నారు కాబట్టి లక్ష్మి మీ ఇంటికి వస్తుంది. కానీ ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. పెద్ద ప్రాజెక్ట్ వర్క్లు వస్తాయి. అంతా కూడా శుభప్రదంగా మీ చేతి నిండా డబ్బు ఉంటుంది. కానీ ఖర్చు పెట్టే అంశంలో మాత్రం విపరీతమైన ఖర్చు ఉంటుంది. ఇదే ఈ ధనుస్సు రాశి వారికి శుక్రుడి వల్ల వచ్చే యోగం. అందువల్ల జాగ్రత్త వహిస్తూ ఏది ఎక్కడ అత్యవసరమో నిత్యవసరమో ఖర్చు పెట్టుకుని విలాసము వినోదాన్ని త్యజించితే, అంటే త్యజించడం అంటే విడిచిపెట్టడం, త్యజించితే విసర్జించితే మీకు ఖచ్చితంగా శుక్రబలంతో చాలా అద్భుతాలే సృష్టిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అంతా కూడా శుభపరిణామం జరుగుతుంది. సూర్యనారాయణమూర్తి ఆరాధన వల్ల వృత్తి పెరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్న ఈ యొక్క మకర రాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడి వల్ల కొన్ని యోగ్యతా విధానాలు అనేవి ఏర్పడతాయి. యోగ్యతా విధానాలు అంటే ఇప్పటిదాకా మీకు ఏ సమస్య చెప్పని వాళ్ళు సైతం కొత్త సమస్యలన్నీ కూడా మీకు చెప్పి మిమ్మల్ని పరిష్కారం అడుగుతారు. ఇది ఒక హోదా. ఈ హోదా పెరగడం మకర రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. అన్నింట విజయ సాధన కోసం, ప్రతి పనిలోని శుభసూచకం సంప్రాప్తి జరగడం కోసం ఈ యొక్క మకర రాశి వారు ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేస్తూ ఉండడం వల్ల ధనలాభ సూచన ఉంటుంది. సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయండి, ఖచ్చితంగా కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్న ఈ యొక్క కుంభరాశి జాతకులకి తృతీయమందు శుక్రుడు యోగించట్లేదు. చతుర్థ స్థానాధిపతి చతుర్థంలో ఉండడం వల్ల కొద్దిగా ఊరట లభిస్తుంది కుంభరాశి వారికి. ఎవరికైనా సహాయం చేయాలనేటువంటి మీ తత్వానికి సహాయం చేసే చెయ్యిగా ఏర్పాటు చేస్తున్నాడు శుక్రుడు. ఈరోజు సాయంకాలం 6 గంటల తర్వాత శుక్రుడు వెళ్ళేటువంటి స్థితి నుండి మీకు శుభం జరుగుతుంది. కంగారు పడవద్దు. ప్రతిరోజు కష్టాలు ఉండవు, కానీ
కొన్ని సమస్యల్లో కొన్ని పరిస్థితుల్లో కష్టాలు ప్రతి రాశి వారు అనుభవించాలి. ఇక నుండి కుంభరాశి వారికి ఇటు శుక్రబలం అటు గురుబలం రెండూ ఉన్నాయి కాబట్టి ఈరోజు సాయంత్రం 6 తర్వాత కొంచెం మంచి జరగడానికి అవకాశం అధికంగా ఉంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పదాలు, రేవతి 1, 2, 3, 4 పదాల్లో ఉన్న మీనరాశి జాతకులకి ద్వితీయమందున్న శుక్రుడు ప్రదోషకాలానికి తృతీయ స్థానంలోకి వెళ్తున్నారు. అంటే సోదరీమణుల మధ్య వాగ్వివాదాలు పెరిగే అవకాశం, కుటుంబంలో కొద్దిగా అవిచ్ఛిన్న వాతావరణం, చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చిన్నపాటి వైవర్ధి పరస్పర విరోధం ఇత్యాదివన్నీ కూడా అంటే మనస్పర్ధలు ఏర్పడేటువంటి దోషం ఉంది మీనరాశి వారికి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మాళవ్య యోగంలో ఉన్నటువంటి శుక్రుడి వల్ల మీనరాశి వారికి ఆలోచన దృష్టి పెరుగుతుంది. ముందు అడుగు వేస్తారు ప్రతి విషయంలో, ఆ అడుగును బట్టి వ్యవహారం నడుస్తుంది. ఈ విధంగా మీనరాశి వారు చతుర్థ స్థానంలో ఉన్న రవిదోష నివారణార్థం అంటే అర్ధాష్టమ రవి తీవ్రత ప్రభావ తీవ్రత కోసం ఆ యొక్క సూర్యనారాయణమూర్తి ఆరాధన అధికంగా చేసుకోండి, శుభం జరుగుతుంది. ఈ విధంగా ద్వాదశ రాశులు నేటి ఫలితాలు తెలుసుకున్నారు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం సూర్యాయ నమః. ఓం నమో భగవతే సూర్యాయ. చాలా విశేషించినటువంటి ఈ యొక్క సవిత్ర సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహంలో దివాకరుడి యొక్క అనుగ్రహం మనందరి మీద ఎలా ఉండాలి అంటే, మనకి పగలు రాత్రి రెండు ఉంటాయి, అందరికీ తెలిసినవే. పగలు దేనికి సంకేతం? శుభానికి సంతోషానికి సంకేతం. రాత్రి కష్టాలకి బాధలకి సంకేతం. ఈ రెండు కూడా కాల నియంత్రణ శక్తిలో ఎప్పుడూ ఒకదాని వెంట వస్తూనే ఉంటాయి. కానీ మనకి ఎప్పుడూ కూడా శుభాన్నిచ్చేటువంటి ఆ యొక్క గ్రహం మొత్తం 9 గ్రహాల్లో మనకి పుణ్యఫలాన్ని తెచ్చిన గ్రహం ఏదంటే సూర్యగ్రహం. అసలు సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసిన వాళ్ళకి ఎప్పుడైనా సరే బ్రహ్మ విష్ణు మహేశ్వర 3 పూటల 3 మూర్తుల్ని ఆరాధన చేసిన ఫలితం వస్తుంది. అందుకే త్రిమూర్తి స్వరూపంగా ఉంటారు కాబట్టే ఆయన్ని దివాకరుడు అని అంటారు. దివాకరుడు అంటే శుభాన్ని సంతోషాన్ని జయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. అందువల్ల దివాకరుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి అంటే ఆదివార నియమాన్ని పాటించండి. ఆదివారం నాడు ఆవు పిడకల వేడిలో చక్కగా కొత్త గిన్నెలో బెల్లం పరమాన్నాన్ని వండి, ఆ యొక్క ఆవు పాలతో బెల్లం పరమాన్నాన్ని వండి సూర్యనారాయణమూర్తి అష్టోత్తరం చదువుకుని ఆ యొక్క ద్వాదశ నామాలు చదువుకుని స్వామికి మహానివేదనగా చక్కగా ఈ బెల్లం పరమాన్నాన్ని నివేదన చేస్తే జీవితంలో వ్యాధులు లేనటువంటి జీవితం స్వామి అనుగ్రహం వల్ల వస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రతి పురాణంలో కూడా స్వామి గురించి చెప్పింది ప్రత్యక్షంగా మన కంటికి కనబడుతుంది. కంటికి కనపడేటువంటి దేవుణ్ణి మనం ఆరాధన చేయడం వల్ల కనుచూపు మేరలో కష్టాలు ఉండవని పెద్దలు చెప్పేవారు. అందువల్ల ప్రతి ఒక్కరూ స్వామి అనుగ్రహం ఖచ్చితంగా సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం అందరూ కూడా చక్కగా పాటుపడి ఆ యొక్క స్వామికి పూజాది క్రతువులు చేసుకోండి, శుభం చేకూరుతుంది. ఈ విధంగా నేటి బ్రహ్మవాక్య కార్యక్రమాన్ని ముగిస్తూ రేపు చాలా విశేషించినటువంటి పంచమి సోమవారం ఆషాఢమాసం చాలా విశేషించినటువంటి రోజు. రేపు శివారాధనలో ఉన్న వైశిష్ట్యాన్ని మనందరం కూడా బ్రహ్మవాక్య కార్యక్రమాలు తెలుసుకుంటూ అందరికీ కూడా శుభవార్త శ్రవణంగా అందరికీ శుభం జరగాలి, శుభవార్త శ్రవణంగా శుభాశీస్సులు ఇస్తూ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.